గురుభ్యో నమః. ఫిబ్రవరి 3, 2026 నుంచి లక్ష్మీనారాయణ యోగం వస్తుందండి. చూద్దాం, దాని గురించి తెలుసుకుందాం. వసంతము, ప్రేమ మరియు ఉత్సవాల మాసమైన ఫిబ్రవరి 26 ప్రారంభమవుతుంది. ఇది అవకాశాలకు సంకేతం. ఈ నెలలో కుంభరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం శ్రేయస్సు మరియు ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దృక్పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 3న బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలో జరిగే మొదటి అతిపెద్ద గోచారం. ఆ తర్వాత ఫిబ్రవరి 6న శుక్రుడు కూడా ఇతర రాశిలో ప్రవేశిస్తాడు. 6వ నుంచి ప్రత్యేక రాజయోగం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరిలో ఏర్పడే ఈ లక్ష్మీనారాయణ రాజయోగం సుమారు 30 రోజుల పాటు ప్రభావం చూపిస్తుంది. మార్చి 2న బుధుడు మీన రాశిలో ప్రవేశించినప్పుడు ఈ యోగం ముగుస్తుంది. ఈ కాలంలో ఈ రాజయోగం ప్రధానంగా 7 రాశుల జీవితాల్లో ధనము, గౌరవం మరియు విజయానికి కొత్త మార్గాలు తెరుస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పనితీరు మెరుగుపడుతుంది మరియు కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులు లేదా ఆర్థిక ప్రణాళికలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి మరియు తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. పాత ఒత్తిళ్లు, వివాదాలు క్రమంగా తగ్గుతాయి. స్నేహితులు మరియు సహోద్యోగుల సంబంధాలు మధురంగా ఉంటాయి. ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో అవగాహన పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం. సింహరాశి వారికి నెల అత్యంత ఫలప్రదంగా ఉంటుంది. కెరియర్లో ముఖ్యమైన అవకాశాలు లభిస్తాయి మరియు మీ కష్టానికి పూర్తి ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది మరియు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. సామాజిక ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి వల్ల కొంచెం అలసటగా ఉండవచ్చు. కుంభరాశి ఫిబ్రవరి 2026 కుంభరాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో మీ వ్యాపారం మరియు కెరీర్ అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యతల్లో విజయం సాధించే అవకాశం ఉంది. డబ్బు విషయంలో కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ప్రయత్నాల ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి, కానీ ఉత్సాహం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ధనురాశి వారికి ఈ రాజయోగం వల్ల విశేష ప్రభావం కనిపిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం లేదా విద్యలో విజయం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మరియు పెద్ద పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. స్నేహితులు మరియు సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ప్రేమ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఈ సమయంలో మీ జీవితంలో స్థిరత్వాన్ని, శ్రేయస్సును తెస్తుంది. మిథున రాశి లక్ష్మీనారాయణ రాజయోగం సుమారు 25 రోజుల పాటు మిథున రాశిలో వారికి శుభాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది, అయితే ఖర్చులు కూడా అలాగే ఉండవచ్చు. వ్యాపారస్తులు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. సంబంధాలలో మెరుగైన సమన్వయం లభిస్తుంది. మిథున రాశి వారితో వృశ్చిక రాశి వారికి కూడా రాబోయే రోజుల్లో లాభం కలుగుతుంది. వ్యాపార లాభం పెరగడమే కాకుండా ఉద్యోగస్తుల జీవితాలు అంటే శాలరీ హైక్ వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ 25 రోజుల్లో మీరు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ లక్ష్మీనారాయణ రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. ఒకవైపు ఖర్చులు తగ్గుతాయి, మరోవైపు పాత పెట్టుబడుల నుండి లాభాలు రావడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. సంబంధాల విషయంలో ఎటువంటి ఆందోళన లేదు, అన్ని సజావుగా సాగుతాయి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.